కీర్తనలు 45వ అధ్యాయం. కీర్తనలు 45వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తనలు 45వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకెదరు. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలకెత్తలేని కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందరు, భూమి అందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించెదవు. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఎందుకు అతనికే నమస్కరించాలా? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికే నమస్కరించు. ఎందుకు అతనికే నమస్కరించాలా? ఎందుకు అతనికే నమస్కరించాలా? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఎందుకు ఆయనకే నమస్కరించాలి అంటే, ఈ సౌందర్యం ఎవరి వలన మనకు వచ్చింది? ఆయన వలన. కాబట్టి ఆయనకి నమస్కారం చేయాలి. మనం చూస్తే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చాలాసార్లు ఈ మాటలు చూసుకున్నాం. అందులో ఒకసారి కొన్ని వచనాలు చూసుకుందాం. మనకి యెహెజ్కేలు 16వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. మన జనన విధం ఎట్లా ఉంది, మన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, అప్పుడు ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు, ఎవరు మనల్ని పట్టించుకున్నారు, ఎవరు మనకి బట్టలు కప్పారు, ఎవరు మనకి సౌందర్యాన్ని తీసుకొచ్చారని కొన్ని మాటలు ఇక్కడ మనం చూసిన యెహెజ్కేలు 16వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతూ ఉంటాను, వినని. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవెలాగ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదుగా. వారిని కుప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలువైతివి. దిగంబరవై వస్త్రహీనముగా నున్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నిన్ను యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, సన్నయైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిస్నార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసు తగిలించి, నీ చెవులకును ముక్కునకును పోగులను, నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఇలాగు బంగారుతోనూ వెండితోనూ నిన్ను అలంకరించి, సన్నపు అవిస్నారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలు నీకు ధరింపజేసి, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా అయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివే, రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యం పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆయనకే నమస్కరించాలా? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యంని కోరినవాడు, అతనికే నమస్కరించు. ఎందుకు నమస్కరించాలి? ఇప్పుడు
ఎందుకు నమస్కరించాలి? ఇదంతా చదువుకున్నాం కదా 16వ అధ్యాయంలో. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడి మాట సెలవిస్తా ఉండి, ఇశ్రాయేలు యొక్క స్థితిగతులు ఒకప్పుడు ఎట్లా ఉన్నాయి? నువ్వు పాపంలో పడి ఉన్నావు, నిన్ను పట్టించుకున్నవాడు ఒకడు లేడు, నీపైన జాలిపడ్డవాడు ఒకడు లేడు. అరణ్యంలో నీ ఇష్టానుసారంగా తిరుగులాడుతున్న నిన్ను నేను జ్ఞాపకం చేసుకున్నా. కనీసం నిన్ను కనికరించాలని కూడా ఎవరికి ఆలోచన లేదు. అట్లాంటి స్థితిలో ఉన్న నిన్ను నేను పట్టించుకున్నా. నువ్వు రక్తంలో పొర్లుచున్నను, రక్తంలో ఉన్నను అంటే పాపంలో పొర్లుతా ఉన్నా సరే నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను బ్రతుకుమని చెప్పా. నేను నిన్ను పట్టించుకున్నా, నీకు ఆభరణములు ఇచ్చా, అన్నీ ఇస్తే నువ్వు ఎట్లయిపోయావు? సౌందర్యంగా తయారవు. కాబట్టి ఏం చేయాలా? ఆయనకే నమస్కరించాలా. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే కింద వచనాల్లో చూస్తే, అయితే నీ సౌందర్యం నీవు ఆధారంగా చేసుకొని ఏం చేసిందట? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట అక్కడ 15వ వచనంలో, అయితే నీ సౌందర్యం నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లపోతివి, మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి. చాలు ఇంతవరకు. అయితే ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? నిన్ను పట్టించుకొని నీకు ఇంత సౌందర్యం నేను కలగజేస్తే, సౌందర్యం అంటే భౌతికంగానే కాదు, భౌతికంగా మాత్రమే కాదు, అంతరంగంలో కూడా సౌందర్యాన్ని కోరినవాడు ఆయన. అయితే ఇట్లా చేస్తే నువ్వేం చేస్తావు? నీకు కీర్తి వచ్చింది, నీకు మంచి పేర్లు వచ్చినాయి, నీకు ఇచ్చిన సౌందర్యాన్ని బట్టి నువ్వు దాన్ని ఆధారం చేసుకుని నన్ను మర్చిపోయావు. ఏం చేస్తున్నావు? వేషవై వేరే వాళ్ళ వెంట నువ్వు పోతా ఉన్నావు. కాబట్టి ప్రభు ఈ రోజున సెలవిచ్చేది ఏంటంటే, ఈ రాజు నీ ప్రభు, అతడికి మాత్రమే నమస్కరించు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఎందుకు ఆయనకే నమస్కరించాలా మనము అంటే ఒక మాట. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు రావలసిన స్తోత్రములను విగ్రహములకు నేను చెందనీయను. ప్రభుకి ఎంతో కోపం ఇది. నేనే దేవుడను, నాకు రావాల్సిన మహిమ నేను వేరే వాళ్ళకి చెందనీయను నేను. అయితే నువ్వేం చేస్తావు? నీకు సౌందర్యం కలగజేస్తే నువ్వు నన్ను విడిచిపెట్టి నన్ను మహిమపరచకుండా విగ్రహాల వైపు నువ్వు తిరిగిపోతాను. దాన్ని తట్టుకోలేడు దేవుడు. ఒక దినాన మనల్ని కూడా త్రోసివేస్తారు ఆయన సన్నిధిలో నుంచి. ఆయన మనకిచ్చిన సౌందర్యాన్ని మనం ఆదరణ చేసుకొని మనం ఆయన కీర్తించకపోతే, ఆయన మనం కొనియాడకపోతే ఒక దినాన్ని మనం కూడా పడిపోతాం. ఉదాహరణ ఎవరో కాదు, ఒక కెరూబు. ఎవరు? కెరూబు, లూసిఫర్. యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాట ఉంటుంది చూడండి. అది కూడా అంతే. దానికున్న సౌందర్యాన్ని బట్టి ఆ దేవదూత ఆధారం చేసుకొని ఏం చేసింది? మిక్కిలి గర్వించి. సౌందర్యాన్ని బట్టి ఏమొస్తుంది? గర్వం వస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 11వ వచనంలో కొన్ని మాటలు ఉంటాయి. యెహెజ్కేలు 28:11 నుంచి కొన్ని వచనాలు. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయకు ఏదేంలో నీవు ఉంటివి. మాణిక్యము, గోమెదికము, సూర్యకాంతమని రక్తపు వర్ణరాయి, సులిమని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయంగా నువ్వు వింటివి, అందుకే నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యన నీవు సంచరించుచుంటివి. అయితే ఇది ఏం చేసిందంటే ఈ దేవదూత 17వ వచనం, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు. ఇక్కడ ఏమనుంది? నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగ ప్రకటించుము. ఈ యొక్క కెరూబు ఎట్లాంటి కెరూబు అంట? ఏమని రాయబడింది? అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి. ఒక ఆశ్రయంగా కెరూబును తయారు చేస్తే ఆ లూసిఫర్ ఏం చేశాడంట? ఏం చేశాడు? గర్వించి, తనకున్న కీర్తిని బట్టి గర్వించి ఏం చేశాడు? మనకి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉంటాయి. ఏమని ఉంటాయి? తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వు ఎట్లా పడిపోయావు అంటే ఇదే గర్వాన్ని బట్టే. యెషయా గ్రంథం. ఆయనకి రావాల్సిన మహిమను మనం వేరే వాళ్ళకి ఇచ్చినా, లేకపోతే ఆయనకి రావాల్సిన మనం దొంగిలించిన, రేపు మన పరిస్థితి కూడా ఇదే. సాక్షాత్ దేవదూతనే పడదోచున్నవాడు మనల్ని పడద్రోయలేడా?
ఆయన పడద్రోయుటకు శక్తిమంతుడు ఆయన, అంతే కదా. ఆయన నశింపజేయుటకును శక్తిమంతుడే, రక్షించుటకును శక్తిమంతుడే. ఎప్పుడు నశింపజేస్తాడు? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఎంతో మంచి సౌందర్యం గల వ్యక్తులుగా మనల్ని తయారు చేస్తే మనం మన సౌందర్యాన్ని ఆధారం చేసుకొని దేవుని విడిచిపెట్టి ఆ మహిమను మనమే దొంగలిస్తే అన్నాడు లూసిఫర్ని పడద్రోసిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆయన సన్నిధిలో ఉండకుండా పడద్రోయబడతాం మనం కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఇక్కడ 12 నుంచి కొన్ని వచనాలు ఉంటాయి. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడతివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందును అని నువ్వు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు చాలు. ఇది ఎవరి గురించి? లూసిఫర్ గురించే. తేజో నక్షత్రమా, వేకు చుక్క. లూసిఫర్కి చాలా ఉంటాయి బిరుదులు. తేజో నక్షత్రమా, వేకు చుక్క, ఇంకా ఎంతో ఆశ్రయమైన కెరూబు. అది ఆశ్రయమైన కెరూబుగా నీవు ఉంటివి. తర్వాత దాని యొక్క నడక కూడా ఎట్లా ఉంటుందంటే విస్తార జలముల ప్రవాహం వల్లే ఉంటుందట. ఎవరు? లూసిఫర్ నడుస్తూ ఉంటాయి. దేవుడు అంతటి ఆధిక్యతను లూసిఫర్కి ఇస్తే, దేవదూతకి ఇస్తే, లూసిఫర్ ఏం చేసింది? ఒక సీటే కదా నాకు ఆయనకి తేడా. మొత్తం ఆయన సేమ్ టు సేమ్ మొత్తం ఒక్క సీటే. దేవుని యొక్క సింహాసనం ఇంత ఉంది, కొంచెం తక్కువలో లూసిఫర్ది ఉంది. మహోన్నతితో సమానంగా నేను ఉంటే ఏమైంది? నాకు కూడా క్వాలిటీస్ ఉన్నాయి కదా, నేను కూడా ఆశ్రయమైన కెరూబునే కదా, నన్ను కూడా ఆశ్రయించవచ్చు కదా, నాలో కూడా చాలా పవర్స్ ఉన్నాయి కదా అని ఒక్క నిమిషం మనసులో అనుకుంది అంతే. ఈ దినాల్లో మనం బయటకు కూడా అనుకుంటా ఉన్నాం. మనసులో అనుకుంటేనే దేవుడు తట్టుకోలేకపోయాడు. ఆ దినాల్లో లూసిఫర్ని ఏం చేశాడు? పాతాళానికి ఒక మూలకు పడద్రోశాడు. మనం ఒక లెక్కన దేవునికి మనసులో అనుకున్నది ఏమని? మహోన్నతునితో నేను సమానంగా చేసుకుంటా. ఎప్పుడు వస్తుందంటే మనకి గర్వం ఎప్పుడు వస్తుందంటే మనం ఒక స్థాయిలోనికి వచ్చినప్పుడు దేవుడు మనకి అన్ని రకాలుగా సహాయపడుతూ ఉన్నప్పుడు దాన్ని ఆధారం చేసుకుంటాం. దేవుని మనం ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. అందుకే ప్రభువు చెప్తా ఉండి, ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యం కోరినవాడు, అతనికే నమస్కరించు. ఎందుకు ఆయనకే నమస్కరించాలంటే ఆయన యొక్క ప్రభావం చేతిన మనకి ఇది నన్ను సౌందర్యం కలిగింది. ఆయన కనుక మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయన కనుక మనల్ని పట్టించుకోకపోతే, రక్తంలో పొలుచిన మన దగ్గరికి రాకపోతే, మన పాపం నుంచి మనకి విడిపింపు లేకపోతే మనకి ఇది నన్ను సౌందర్యం కలుగునా? ఉండనా సౌందర్యం? లేదు. అందుకే ప్రభువు చెప్తాను, నాకు రావాల్సిన మహిమను వేరొక వాడికి నేను ఇచ్చేవాడిను కాను, నాకు రావాల్సిన మహిమను వేరే విగ్రహాలకు నేను చెందనీయను. కాబట్టి జాగ్రత్త. అయితే ఇక్కడ ఈ కీర్తన గ్రంథం 45వ అధ్యాయం మనం చదువుకున్న భాగంలోనే కీర్తనలు 45వ అధ్యాయం ఏమంటున్నాడు ఇక్కడ? 10వ వచనంలో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతని నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అతనికి మాత్రమే నమస్కరించాలి. ఆ తర్వాత వస్త్రముల గురించి కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. 13వ వచనంలో, అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. విచిత్రమైన పనిగల వస్త్రములు ఎవరికి ధరింపజేస్తారు? దేనికి గుర్తు విచిత్రమైన పనిగల వస్త్రములు? చెప్తారు ఎవరన్నా? యాజకులు వేసుకుంటారు. విచిత్రమైన పనిగల వస్త్రములు ఎవరు? యాజకుడు నడికట్టుగా ధరించుకొని ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలి. ఇంకా దేనికి సాదృశ్యం విచిత్ర పనిగల వస్త్రములు? విచిత్ర పనిగల వస్త్రం ఇంకా దేనికి సాదృశ్యం విచిత్ర పనిగల వస్త్రములు? మందిరం యొక్క పనులలో కూడా ఈ విచిత్రమైన పనిగల వస్త్రములు తయారు చేస్తారు. అవి నేయడానికి దేవుడు ఇద్దరు నేర్పరచుకుంటాడు. ఎవరు వాళ్ళ పేర్లు? హూరు, బెసలేలు. విచిత్రమైన పనిగల వాటిని తయారు చేయడానికి దేవుడు వీళ్ళిద్దరిని నియమించుకుంటాడు ప్రత్యక్షపు గుడారంలో. తర్వాత స్త్రీలు కూడా విచిత్ర పనిగల వస్త్రములతో నేస్తారు స్త్రీలు కూడా. ఇంకా దేనికి సాదృశ్యం? ఇంకెక్కడ ఉంటుంది విచిత్ర పనిగల వస్త్రం గురించి? చెప్తారు ఎవరన్నా? విచిత్ర పనిగల వస్త్రములు మనం ఆదికాండం 37వ అధ్యాయంలో చూస్తే యాకోబుకి ఎంతమంది కుమారులు? ఎంతమంది? డౌట్గా చెప్తా ఉన్నారు. 12 14? 12.
12 గొర్రెలో యాకోబు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? యోసేపుని ప్రేమించి ఏ అంగి గుట్టించాడు? విచిత్రమైన పనిగల నిలువుటంగి. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే అదొక సపరేషన్. ఎవరికైతే అంటే ప్రేమకు గుర్తు విచిత్రమైన పనిగల వస్త్రములు. అయితే అక్కడ యాకోబు ఏం చేస్తాడు? యోసేపును ప్రేమించి ఆయనకు ఒక్కడికే సపరేట్గా గుట్టించాడు. కారణం ఏంటి? ఇది నాకు చెందినవాడు, నాకు ప్రియుడు, ప్రత్యేకమైన వాడు. 12 మంది ఉన్నారు కానీ వీడి ప్రత్యేకతే వేరు యోసేపుది. యోసేపు యొక్క జీవిత విధానమే వేరు. ప్రత్యేకతకు సాదృశ్యం ఏంటిది? విచిత్రపు నిలువుటంగి, విచిత్ర పనిగల వస్త్రములు. మనం ఇట్లా సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఇంకా మీకేమైనా తెలిస్తే మీరు కూడా చెప్పొచ్చు. నాకు కొన్ని గుర్తున్నాయి, నేను చెప్తా ఉన్నా. విచిత్ర పనిగల వస్త్రములు యాజకుడు ధరింపజేసుకుంటాడు. నడికట్టుగా దాన్ని కట్టుకొని ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి సేవ చేయాలి. యాజకులకు మాత్రమే విచిత్ర పనిగల వస్త్రములు. తర్వాత ఈ కెరూబు ఉన్నాడు చూసావా? కెరూబు యొక్క బట్టలు కూడా అయ్యే విచిత్రమైన పనిగల వస్త్రములు. ఎవరిది? కెరూబువి. దేవదూతల యొక్క వస్త్రాలు కూడా అవే. దేనికి సాదృశ్యం అంటే ఇవి ప్రత్యేకతకు. మళ్ళీ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయానికి వచ్చేసరికల్లా దేవుడు ఇచ్చినటువంటి విచిత్రమైన పనిగల వస్త్రములను ఏం చేశారు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం, 18వ వచనం, 17, 18. నేను నీకు ఇచ్చిన బంగారవియు వెండివియు నేను ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటిని ఏం చేశారంటే వీళ్ళు విచిత్ర వస్త్రములను తీసి. దేవుడు అందుకే మనకి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమని? మీరు సమస్త జనముల కంటే చూస్తే లెక్కకు తక్కువే కదా, లెక్కకు తక్కువే. అయినా సరే ఏం చేస్తారు? ఆయన జనాల్ని ఏర్పరచుకుని. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో ఇక మనం కొన్ని వచనాలు చూస్తాం. 6వ వచనం 7వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా, లెక్కకు తక్కువే కదా. ఏదో విస్తార జనమని మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? ఏమని చెప్తాడు? 6వ వచనంలో నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని స్వకీయ జనముగా ఏర్పరచుకోవడానికి, ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకోవడానికి వాళ్ళు ఎట్లాంటి క్వాలిటీస్ లేవు, ఏమి లేవు వాళ్ళు ఏర్పరచుకోవడానికి. ఇదేనల్లా మనం కూడా అంతే కదా. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? ఇది మన క్రియల వలన కలిగినది కాదు, మన క్రియల వలన వచ్చే రక్షణ కాదు, ఇది కేవలం దేవుని యొక్క వరమే, దేవుని యొక్క కృపయే, దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే ఇది. మన క్రియల ద్వారా మనం ఇది నన్ను రక్షణలోనికి మనము రాలేదు. అట్లా నాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. వారి క్రియలను బట్టి కానీ వాళ్ళని ఏర్పరచుకోలేదు. కానీ దేవుడు ఏం చెప్తా ఉంటే సమస్త జనముల కంటే లెక్కకు మీరు తక్కువే, మీలో ఎట్లాంటి క్వాలిటీస్ లేవు, అయినా సరే నేను మిమ్మల్ని ఏం చేసుకున్నా? స్వకీయ జనముగా. తర్వాత మనకి కీర్తన 135వ అధ్యాయంలో స్వకీయ ధనముగా, స్వకీయ జనము, స్వకీయ ధనము, ప్రతిష్ఠిత జనము. చూడండి కీర్తనలు 135వ అధ్యాయంలో 4వ వచనం. కీర్తనలు 135, 4. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి అది. అట్లాంటి వాళ్ళని దేవుడు ఏర్పరచుకొని వాళ్ళని రక్షణలోకి తీసుకొచ్చి వాళ్ళని ఒక పరిపూర్ణమైనటువంటి సౌందర్యంలోనికి తీసుకొని వస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు ఇచ్చినటువంటి విచిత్ర పనిగల వస్త్రములు తీసివేసి ఏం చేశారు? వాళ్ళు విగ్రహాలకు వాటిని చెందేవాటిగా చేస్తూ ఉన్నారు. ఇది నాన్న దేవుడు మనకిచ్చిన రక్షణని మనం వేటికి ఆపాదిస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ మనం కాపాడుకుంటున్నామా లేదా? దేవుడు మనకి ఇచ్చినటువంటి విచిత్ర పనిగల వస్త్రం, ప్రత్యేకమైన జీవితాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనలో ఎటువంటి క్వాలిటీస్ అసలే లేవు. అందుకనే మనం ఒక మాట ఉంటుంది చూడండి, ద్వితీయోపదేశకాండంలోనే మనము అరణ్యంలో పాడైనటువంటి ఎడారులలో మనం తిరుగులాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము
ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 9, 10 వచనాలు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా మాత్రము వాని నడిపించెను. వారి యొక్క స్థితి ఎట్లా ఉంది? అరణ్యములలో పాడైనటువంటి ఎడార్లలో తిరుగులాడుతూ ఉంటే దేవుడు పక్షిరాజు గురించి సత్యదమంకులు చాలాసార్లు చెప్పేవాళ్ళు. మీకు తెలుసా పక్షిరాజు గురించి? పక్షిరాజు చాలా ఉన్నతమైనటువంటి ప్లేసెస్లో ఉంటుంది. పక్షిరాజుకు చాలా పెద్ద రెక్కలు ఉంటాయంట. అవి పిల్లల్ని పెట్టిన తర్వాత పిల్లలకి ఎగడ్డం నేర్పించడం కోసం గూడుని ఇట్లా కదిపిద్దట పక్షిరాజు. గూడు ఇట్లా రేపిద్దంట. రేపినప్పుడు పిల్లలు ఏమైపోతాయి? చెల్లాచెదురైపోతాయి. అవి ఒక్కసారి పైనుంచి కిందకు పడిపోయే క్రమంలో పెద్ద రెక్కలు దాచుకొని రెక్కల మీద మోసుకుంటుందట. మళ్ళీ వాటిని మోసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ గూడులో పెట్టి మళ్ళీ గూడిని కదిపిద్దంట. మళ్ళీ అవి ఎగురొస్తా అంటే వాటికి ఎగడ్డం నేర్పించడానికి పక్షిరాజు గూడు రేపి తన రెక్కల పైన పిల్లల్ని ఎట్లయితే మోసుకుంటా వస్తూ ఉందో అట్లే నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క స్థితిగతులను బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ఎట్లా ఉన్నారు? ఇది నాన్న నాకు రావాల్సిన మహిమను మీరు నాకు ఇవ్వట్లేదు. నేను మీకు ఇచ్చినటువంటి సౌందర్యాన్ని ఆధారం చేసుకొని మీరేం చేస్తూ ఉన్నారు? మిక్కిలి గర్వించి నన్ను విడిచిపెట్టేసి మీకు ఇచ్చినటువంటి విలువైన వస్త్రములు, విచిత్ర పనిగల వస్త్రములు తీసివేసి ఏం చేస్తూ ఉన్నారు? విగ్రహాలకు చెందనిస్తూ ఉన్నారు. అట్లా చేసే దేవుడు ఊరుకుంటాడా? ఒక కెరూబు, ఆశ్రయమైన కెరూబునే దేవుడు విడిచిపెట్టేస్తే మనల్ని విడిచిపెట్టడా? ఖచ్చితంగా విడిచిపెడతారు. చూడండి, పేతురు పత్రికలో మాట ఉంటుంది. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము. 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకం మందలి కటిక చీకటి గల బిలముల్లోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడ్డకు వారిని అప్పగించెను. ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? తర్వాత పైన కూడా కొన్ని వచనాలు ఉంటాయి చూడండి. 2వ అధ్యాయం ఫస్ట్ నుంచి కొన్ని వచనాలు చూస్తే, మరి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకొనొచ్చు రహస్యముగా బోధించుదురు మరియు అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. అధిక లోబులై చెప్పుచు సంపాదించుకొందురు. చాలు. ఇక్కడ ఎవరి గురించి దేవుడు చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి చెప్తా ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు అంటే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సత్య మార్గం, దేవుని యొక్క మార్గాన్ని దూషించబడినట్లుగా ఈ కల్పనా కథలు ఏం చెప్తా ఉన్నారట? వాళ్ళు ఏమి మాట్లాడుతూ ఉన్నారు? వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. దేవదూతలనే విడిచిపెట్టని దేవుడు వీళ్ళని విడిచిపెడతాడా అని చెప్తూ ఈ మాట ఉంటుంది. అబద్ధ బోధకులు, ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు, దేవుడు పంపకపోయిన దేవుని పేరిట వచ్చి ప్రజల్ని మోసపుచ్చుతూ సత్యాన్ని సరిగా ఉపదేశించకుండా సత్యాన్ని అసత్యంగా మార్చి దేవుని యొక్క వాక్యాన్ని వారి యొక్క సొంత అభిప్రాయాలకు అనుగుణంగా మలుచుకొని చాలామంది ఉన్నారు ఈ దినాల్లో. వాక్యం సరిగా అర్థం కాక ఒక మాట వస్తే దానికి అనుగుణంగా మార్చుకుంటారు వాక్యం. దేవుడు ఇట్లా చెప్పలేదా? ఏ సందర్భంలో చెప్పిండో గమనించుకోరు, కానీ వాళ్ళ సొంత అభిప్రాయాలకు వాటిని భిన్నంగా మలచేసుకుంటారు వాక్యాన్ని. ఎటంటే అటు మలచేసుకుంటారు వాక్యాన్ని. మలుచుకోవడమే కాకుండా ప్రజలకు కూడా అట్లనే నేర్పిస్తూ ఉంటే దేవదూతలనే విడిచిపెట్టిన దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడా? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు సత్య మార్గాన్ని దూషించబడేటట్లుగా చేసి కల్పనా కథలు, ఈ దినాల్లో ఎంతమంది కల్పనా కథలు చెప్పట్లేదు. ఎంతోమంది ప్రజలు, విస్తారమైన జనము ఆ మీటింగ్స్ కొరకు వస్తే ఎవరైనా వాక్యం చెప్తా ఉన్నారా? మంచిగా చెప్తా ఉన్నారా? అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత మంచి వాక్యం, ఇంత బైబిల్లో వాళ్ళకి ఎక్కడ వాక్యం లేదా? వాక్యం లేదా? ఎంత వాక్యం ఉంది బైబిల్లో. ఇది ఎట్లాంటిది బైబిలు వాక్యము నీది లాంటిది. ఇది ఎక్కడుంటుంది ఈ మాట? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం
యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవానగు నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. ఇది నిధి లాంటిది. మనం ఎంత తవ్వుతాయో అంత వస్తూనే ఉంటుంది, కానీ దీనికి అంతం లేదు. వాక్యానికి ఎంత అంటే అంత. వాక్యం ఇంత లోతైన వాక్యం, ఇంత విస్తారమైన వాక్యం దగ్గర పెట్టుకొని వాక్యాన్ని బోధించకుండా ఎంతోమంది ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళకి కల్పనా కథలు చెప్పి చిన్న చిన్న కథల రూపంలో చిన్న కథలు ఎవరికి చెప్తారు చెప్పండి మీరు? సండే స్కూల్ పిల్లలకి చెప్తారు. చిన్న పిల్లలకి పెద్ద పెద్ద మాటలు వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఎప్పుడైనా మేము సండే స్కూల్ చెప్తా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకసారి పాపాత్ములైన స్త్రీ గురించి చెప్తే వ్యభిచారం అంటే ఏంటని అన్నారు. అంటే వాళ్ళకి తెలుస్తుందా పిల్లలకి? కాబట్టి వాళ్ళకి మనం ఏం చెప్పాలా? వాళ్ళకి చిన్న భాషలో వాళ్ళకి అర్థమయ్యే విధానంలో వాళ్ళకి వేరేలాగా చెప్పాల్సి వస్తుంది మనం. ఎందుకు? వాళ్ళకి అర్థం కాదు కాబట్టి పెద్ద పెద్ద పదాలు చిన్నపిల్లలు చెప్తాం. కానీ పెద్దవాళ్ళని కూడా కూర్చోబెట్టి కల్పనా కథలు చెప్పి ఎందుకు సమయం వెద్దపు? అందుకే ప్రభు చెప్తాం, దేవదూతలకే నేను నాశనానికి వాళ్ళని అప్పగించినప్పుడు ఇట్లాంటి వాళ్ళని నేను నాశనానికి అప్పగించిన. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉండంటే, నేను నీకు ఇచ్చినటువంటి సౌందర్యము నువ్వు ఆధారం చేసుకొని నువ్వు గర్వించి నాకు రావాల్సిన మహిమను నాకు ఇవ్వకుండా వేరొకరికి ఇస్తే నేను ఆగుతానా? నేను ఊరుకుంటానా? లూసిఫర్నే పడద్రోసినది వాడని నేను పడద్రోయలు. ఒకప్పుడు వీళ్ళంతా పడద్రోయబడతారు. ఈ దినాల్లో పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళంతా ఒక దినాన పడద్రోయబడతారు ఖచ్చితంగా. అది దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి పరిచర్ని ఇస్తే ఆరంభంలో పరిచర్య బాగానే చేశారు, కానీ అంతం వచ్చేసరికి కీర్తి వ్యాపించిన కానాన్ని బట్టి కీర్తిని ఆధారం చేసుకొని వారికి ఉన్నటువంటి వరములను ఆధారం చేసుకొని మిక్కిలి గర్వించి దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళకి వాళ్ళు ఆపోదించుకుంటా ఉన్నారు. చాలామంది ఆ దేవుని యొక్క ప్రజలన్నబడే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడు స్వస్థపరిచిందని చెప్పరు చాలామంది. అయ్యగారు ప్రార్థన చేస్తే మేము బాగైనామంటారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరికి వచ్చింది మహిమ? ఎవరికి వచ్చింది? అయ్యగారికి వచ్చింది. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? అయితే మొన్న ఈ మధ్యకాలంలో నేను ఒక అతని వాక్యం విన్నా. ఇప్పుడు మోషే గురించి మనం చాలాసార్లు బాధ అనిపిస్తుంది. మోషే అంత గొప్ప నాయకుడు, 40 సంవత్సరం అరణ్యంలో విసిగిపోయాడు, పలుమార్లు దేవుని యొక్క కోపానికి అడ్డుపడుతుడు మోషే. అట్లాంటి మోషేకి కనాన్ దేశం రాలే. ఎంత బాధ కదా! మోషే ఎంత ప్రయాసపడ్డాడు. మోషే వంటి మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వాళ్ళు మిక్కిలి సాత్వికుడు. మోషే వంటి వాళ్ళు లేరు. మోషే ఒక ప్రవక్త. అయితే అట్లాంటి వ్యక్తి ఏమైపోయాడు? కనాను దేశంలోనికి వెళ్ళకుండా. దీనికి ఒక కారణం కూడా చెప్పాడు ఆయన. ఏమనంటే, ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎక్కువగా విగ్రహాలు మొక్కేవాళ్ళు. విగ్రహాలను ఎక్కువ వాళ్ళకి. ఒకవేళ మోషే కూడా ఒక దినాన కనాను దేశంలోనికి పోతే దేవుని మర్చిపోయి ఈ నాయకుడే మమ్మల్ని తీసుకొచ్చాడు. ఎక్కడికి? కనాన్లోనికి. మోషే నాయకుడే మమ్మల్ని తీసుకొచ్చాడు. మోషేకి ఎక్కడ బలిపీఠం కట్టి మోషేని ఎక్కడ పూజిస్తారని మోషేని రాకుండా చేశాడట దేవుడు. నిజంగా నాకు భలే అనిపించింది. చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటామా లేదా? మోషేని ఏమంటాడు? మా కొండ ఎక్కి దూరంగా చూడగా నువ్వు ఆ దేశంలోనికి పోవు, ఆ దేశంలోకి ప్రవేశించవు. అందుకే నేను 3-4 సార్లు మోషే కూడా అంటాడు, దేవుడు మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నన్ను ఆ దేశంలోనికి తీసుకుపోవట్లేదని చాలాసార్లు అని చెప్తాడు కూడా మోషే భక్తుడు. అందులో ఒక కారణం ఏంటంటే ఈ కారణమే, దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క గొప్ప కార్యములు మరచి ఎక్కడ మోషేకి ఎక్కువ మహిమను తీసుకొస్తారో అన్న భయంతో మోషేని అక్కడ పంపించడానికి ఒక కారణం కూడా అదే. మరి ఈ దినాల్లో చూస్తే ఎట్లా ఉంది? ఎవరికి వస్తూ ఉంది మహిమ? ఎవరికి ఘనతలు వస్తూ ఉన్నాయి ఈ దినాన? దేవుడు ఊరుకుంటాడా? అయితే ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఈ దినాల్లో ఎవరైతే వాళ్ళ యొక్క మహిమలను వెతుకుతూ ఉన్నారో ఒక దినాల్లో వాళ్ళ పరిస్థితి కూడా అదే, వాళ్ళు పడద్రోయబడతారు అని ఆయన చెప్పినప్పుడు నాకు భయం అనిపించింది. ఎవరంటే డిఎం చర్చ్ అని మీరు ఎప్పుడైనా టైప్ చేయండి. డిఎం చర్చ్లో కొన్ని సందేహాలకి మంచిగా చెప్తాడు ఆయన వాక్యము. పెద్ద ఏం అవసరం, డిఎం చర్చ్ అని ఒకటి ఉంటుంది, మంచిగా ఉంటుంది దాంట్లో విశ్లేషణలు. ఒకసారి ఎందుకు ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే మోషేని ఎందుకు దేవుడు పంపించలేదు అన్న కారణం మీద ఆ వాక్యం విన్నా నేను. నాకు అప్పుడు అర్థమైంది. అందులో ఒక కారణం కూడా ఇది అయి ఉండొచ్చు. ఎక్కడ దేవుడిని విడిచిపెట్టి నడిపించిన నాయకుడు మా మోషే అని చెప్పి మోషేకి ఎక్కడ విగ్రహాన్ని కట్టి మోషేని ఎక్కడ పూజిస్తారో అని దేవుని యొక్క భయం. మరి ఈ దినాల్లో భయం ఉందా? ఈ దినాల్లో భయం ఉందా? చాలామంది ఎవరికి మహిమను ఆపదిస్తూ ఉన్నారు? ఎవరిని ఆపదిస్తూ ఉన్నారు? బోధకులకి, లేకపోతే పాస్టర్లుగా పిలువబడుతున్న వారికి. నేను ప్రార్థన చేస్తే నీ దయ్యం వెళ్ళిపోద్దని, నేను చేస్తే వెళ్ళిపోద్దట. దేవుని యొక్క సహాయం లేకపోతే దయ్యం వెళ్ళిపోతుందా? ఈ దినాల్లో అట్లాంటి బోధలు జరుగుతూ ఉన్నాయి. అయితే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే, ఏమని? అబద్ధ బోధకులు ఏం చేస్తూ ఉన్నట్టు కల్పన కథలను చెప్పి సత్య మార్గాన్ని దూషిస్తూ భిన్నమైనటువంటి వాక్యాలు చెప్తూ వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు కదా. నాశనానికి అప్పగించిన దేవుడు దేవదూతల్ని మిమ్మల్ని అప్పగించడా? కాబట్టి జాగ్రత్త. నీ సౌందర్యం నువ్వు ఆధారం చేసుకొని ఎవరికి మొక్కాలా?
ఎవరికి మొక్కాలి? దేవునికే. ఎందుకంటే అతను నీ సౌందర్యమును కోరిన వాడు ఆయనకు మాత్రమే నమస్కరించుము. ఇక్కడ ఖమ్మంలోనే ఒక అక్క ఉండేది. ఆ అక్కకి ఆభరణాలు ఏమి ఉండేవి కాదు. వాళ్ళ ఆయన మంచి జాబ్, ఆ అన్నది కూడా మంచి జాబే. అయితే ఒకసారి ఆమె సాక్ష్యం చెప్తూ చెప్తూ అన్నది కదా, ఈ ఈ మొత్తం తీసేసిన విషయంలో ఒక మాట చెప్పింది. ఏమనంటే, ఈ రాజు నీ ప్రభు, అతను నీ సౌందర్యంను కోరినవాడు. దేవునికి నా సౌందర్యం కావాలి, మనుషులకి ఎందుకని మొత్తం తీసేసిన అన్నది. నాకు భలే అనిపించింది. అదొక ప్రత్యక్షత. ఈ రాజు నీ ప్రభు, ఆయన నా ప్రభువు. ఆ ప్రభుత్వం క్రింద నేను ఉండాలా. ఆయన నా సౌందర్యాన్ని చూచేవాడు కదా. మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తొలగించుకుంటుంటే మనుషుల ముందు మనకు కనబడడానికే, మనుషుల దృష్టిలో మనం అందంగా కనిపించడానికి ఎక్కువ అలంకరణ చేసుకొని పోతా ఉంటాం, అవునా కదా. అయితే అనుకున్న ప్రత్యక్షత ఏంటంటే, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికే నమస్కరించి ఈ ఆభరణలతో నీకు పని ఏంటిదని చెప్పి మాట్లాడిండ్రు దేవుడు. అదొక ప్రత్యక్షత. తర్వాత ఇంకొక అమ్మాయి ఉండేది, నాకంటే చిన్నది ఆమె కూడా మొత్తం తీసేసింది. దేవుడు అంటే ఒకసారి మందిరంలో మాట్లాడుతూ ఉంటే మందిరంలోనే కాలుకున్న మెట్టలు తీసేసి ఆ కానుక పెట్టెలో పడేసింది. అంటే నాకు ఈ వద్దని చెప్పి. తర్వాత ఒక దినాన ఆమె చెప్పింది కదా, కొరింథీ పత్రిక 1వ పత్రిక 12వ అధ్యాయంలో, సుందరం లేని మీ అవయవంలోకి ఎక్కువైన సౌందర్యం అక్కర్లేదు. దేవుడు మన యొక్క అవయవాలను చాలా సుందరంగా తయారు చేసిన ఇంకెందుకు మనకి సౌందర్యం ఎక్కువ, ఇంకెందుకు అలంకరించుకోవాలి, అందుకే మొత్తం తీసేసిన అన్నది. నాకు మంచిగా అనిపించినాయి. కానీ ఈ దినాల్లో చూస్తే అదొక నియమం పెట్టుకొని బాప్తిజం తీసుకుంటే మొత్తం తీసేయాలా, లేకపోతే ఈ మందిరానికి వస్తే మొత్తం తీసేయాలా, ఇక్కడికి వస్తే తెల్ల చీరలు కట్టుకొని ఇవన్నీ ఏం చేశారు, ఒక ఆచారం క్రిందకి తీసుకొచ్చారు. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రేమను మనం సొంతంగా గుర్తిరిగితే మనమే తీసేస్తాం. ఒకటి మనం వచ్చి బలవంతం చేయాల్సిన పని లేదు. ఈ రాజు నీ ప్రభువు, అతడికి మాత్రమే నువ్వు నమస్కరించాలా. అతడు మాత్రమే మన యొక్క సౌందర్యాన్ని కోరినవాడు. మనకి ఎట్లా వచ్చింది ఈ సౌందర్యం అంటే, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, పాపంలో నుంచి మనల్ని విడిపించకపోతే, మనల్ని రక్షించకపోతే ఇది నన్ను మనకి సౌందర్యం ఉండేదా ఉండకపోయేది. కాబట్టి జాగ్రత్త. దేవుడు మన నుంచి సౌందర్యాన్ని, అంతరంగ సౌందర్యాన్ని కోరుతా ఉన్నాడు. మీ కొరకు నేను ఎంతో క్రయం చెల్లించా కదా, మరి మీ నుంచి నేను ఒకటే ఆశిస్తా ఉన్నా. ఏంటిది అది? చూడండి, మీకా గ్రంథము, మీకా 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా, చాలా సింపుల్గా చెప్తాను. ఇంతే కదా. ఏం చేయాలట? ఇంతే కదా అంటే ఏమేమి చేయాలో కొన్ని పనులు ఉన్నాయి అక్కడ. ఏమున్నాయి? న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడిగేది. ఇంతే కదా నిన్ను అడిగేది. ఇంకేమైనా నీ నుంచి ఏమైనా కోరుతా ఉన్నాడా? విస్తారమైన బలులు నాకేలా అని అంటాడు ప్రభు. తర్వాత 1000 కొండల మీద పశువులు. చాలామంది ఒక పాట ఉంటుంది కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చిన చాలునా. తర్వాత ఇంకా వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. ఒకసారి ఈ పాట గురించి ఒక బోధకుడు విశ్లేషణ చేస్తూ, కొండల మీద పశువులు మొత్తం ఆయనే కదా, నువ్వు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి ఆయనకి, అవునా కదా. 1000 కొండల మీద పశువులన్నీ నాయే, విస్తార జలములు ఆయనవే, ఆయన తీసుకొచ్చినాయి, ఆయన ఇచ్చినాయి ఆయనకు సమర్పించడం ఏంటి. విస్తారమైన నీ బలులను నాకేలా, నేను బలులను కోరువాడను కాను. మరి ఏం కోరుతా ఉన్నాడు మన నుంచి ఆయన అంటే? ఇంతే కదా, సింపుల్గా. ఏమని అడుగుతా ఉన్నాడు? న్యాయంగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతాను. అయితే దినాన్ని చూస్తే ప్రజలు ఎట్లా ఉన్నారంటే, పరిశీలు ఏం చేశారట? వీటిని విడిచిపెట్టి వాటిని చేశారట. వేటిని విడిచిపెట్టి చెప్తారా? రిఫరెన్స్ చెప్తారా ఎవరన్నా? మత్తయి సువార్తలో ఈ మాట ఉంటుంది. సోంపులో జీలకర్రలు అన్నీ ఇస్తున్నారట, కానీ వీటిని విడిచిపెట్టారట, ప్రధానమైనవి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. వాటిని కూడా చేయి, 10వ వంతు ఇయ్యి, కానీ వీటిని మానక. వేటిని మానద్దు? ఇవి ముఖ్యమైనవి. కనికరాన్ని ప్రేమించాలా, వీటిని విడిచిపెట్టారట, మిగతా చేస్తూ ఉన్నారట. ఇది నల్ల చాలామంది అదే చేస్తూ ఉన్నారు. ఇదే భక్తిగా
భక్తి పేరట ఇదే చేస్తూ ఉన్నారు. నీతిని న్యాయాన్ని విడిచిపెడతా ఉన్నారు. కనికరాన్ని ప్రేమించట్లేదు. దీన మనసు కలిగి ప్రవర్తించట్లేదు. కానీ 10వ వంతు మాత్రం బలె చెల్లిస్తూ ఉంటారు దేవుని యొక్క మందిరానికి వచ్చి. అయితే ప్రభువు చెప్తా ఉంటాడు, 10వ వంతు చెల్లించొద్దని నేను చెప్పట్లేదు, చెల్లించు, కానీ వీటిని మానక వాటిని కూడా చేయి. వీటిని మానద్దు, ఇవి ఎంతో ప్రధానమైన వాటిని విడిచిపెట్టి ఈ చిన్న చిన్న పనులు మీరు చేస్తూ ఉన్నారు. ఇది కాదు మీరు చేయవలసింది. న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలా, దీన మనసు కలిగి నడుచుకోవాలా. ఇంతేగా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఇతడు నీ సౌందర్యంను కోరినవాడు. ఏంటి సౌందర్యం అంటే? ఇవే క్వాలిటీస్. మనం నీతిగా నడుచుకోవాలా, న్యాయంగా నడుచుకోవాలా, కనికరం చూపించాలా, ఇతరుల పట్ల దయ చూపించాలా. అప్పుడే మనం ఎట్లా ఉంటాం? సౌందర్యవంతులంగా మనం దేవుని ఎదుట కనబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మానక మనము వీటిని చేయవలసి ఉన్నది. ఈ రాజు నీ ప్రభు, అతను నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి మాత్రమే నీవు నమస్కరించు. ఎందుకంటే అతనికి నమస్కరించకుండా అతనికి రావాల్సిన మహిమను మనం దొంగిలిస్తే ఒక దినాన ఎంతో లూసిఫర్ లాగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో నుంచి పడద్రోయబడతాం. ప్రస్తుత పరిస్థితులు మంచిగా కనిపించవచ్చు, కానీ ఒక దినం వస్తుంది, అన్నింటికి అంతం వస్తుంది. కాలానికి ఒక అంతం ఉంది, దశలోనికి పత్రికలో ఉంటుంది. ఒక కాలానికి అంతం వస్తుంది. అంతం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు తీర్పు తీర్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? దేవుడు మనకిచ్చిన సౌందర్యాన్ని ఆధారం చేసుకొని గర్విస్తూ ఉన్నామా? లేకపోతే మన యొక్క స్థితిగతులను బట్టి గర్విస్తూ ఉన్నామా? చాలామంది ఏమి లేని పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు మంచి స్థాయిలోకి తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దేవుని విడిచిపెట్టేస్తారు. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? అట్లా చేస్తే. కాబట్టి అట్లా చేయకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ విచిత్ర పనిగల వస్త్రములు, ప్రత్యేకమైన వస్త్రములు, వీటిని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఈ వస్త్రం మనం తీసివేసుకోకూడదు. ఇశ్రాయేల్ ఏం చేశారంటే ఆయన ఇచ్చిన వస్త్రములను తీసివేసి ఏం చేశారట? విగ్రహాలకు అర్పించారట. దేవునికి ఎంత బాధ కదా! దేవునికి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మనకి మలాకీలో కూడా కొన్ని వచనాలు మనం కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. మలాకీ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళాక మలాకి మొత్తం చదువుకోండి, చాలా బాగుంటుంది. మలాకి ప్రశ్న సమాధానం మలాకి గ్రంథం మంచిగా ఈజీగా కూడా మీకు అర్థమైపోతుంది. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు కూడా తన యొక్క బాధను ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏమని? కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. దేవుడు ఇక్కడ తన బాధని వ్యక్తపరుస్తూ, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన మహిమ ఏది? ఇది నాన్న దేవుని దగ్గరికి వస్తాం, తండ్రి అని ప్రార్థన చేస్తావు, బాగానే ఉంది, మరి ఆయనకి రావాల్సిన మహిమ ఏది? ఆయనకి రావాల్సిన ఘనత ఏది అని దేవుడు నిన్ను ఈ దినాన అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, మేము ఏం చేసి నేను నిర్లక్ష్య పెట్టామయ్యా? మేము 10వ వంతు చెల్లించట్లేదా? మందిరాలకు వచ్చి కూర్చోట్లేదా? మందిరాల్లో మేము పనులు జరిగించట్లేదా? ఏమి చేసి నీ నామని నిర్లక్ష్య పెట్టాము అని అన్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మరలా దేవుడు చెప్తా ఉంటాడు. చూడండి 7వ వచనం, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితి మీరు అందరూ నీచపరిచినందు చేతనే కదా గ్రుడ్డదాన్ని తీసుకుని వచ్చి అర్పించినట్ల దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి అతనికి దయచూపునా, నిన్ను అంగీకరించునా? నిన్ను అడుగుచున్నాడు. చాలు, మీరు ఇంటికి వెళ్ళా చదువుకొని, చాలా బాగుంటుంది మలాకి గ్రంథం. ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం మేము అని చెప్పి ప్రశ్న వేస్తూ ఉన్నారు, నన్ను అడుగుతూ ఉన్నారు. ఏం చేసి నిర్లక్ష్య పెడతా ఉన్నారా? నా బలిపీఠం మీద మీరు ఎట్లాంటి బలులు అర్పిస్తూ ఉన్నారు? అపవిత్రమైన బలులు, కుంటిదానిని, గుడ్డిదానిని. లేవికాండంలో ఒక మాట ఉంటుంది తెలుసా? ఏమనంటే, మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలా, దేవునికి అర్పించే బలి కూడా పరిశుద్ధంగా ఉండాలా. పశువులని ఎంపిక చేసుకునే క్రమంలో ఏమని చెప్తాడు దేవుడు? కుంటిదాన్ని కానీ, గుడ్డిదాన్ని కానీ, లోపం గల దాన్ని కానీ తీసుకురావద్దు బలికి. అన్నీ చెక్ చేసుకోవాలా, ఇది బలికి తగునా లేదా, దాంట్లో ఏమైనా లోపం ఉందా లేదా, అన్ని సవరించుకొని బలి అర్పించాలా. అయితే దీనిని మనం ఎట్లాంటి బలులు తెస్తా ఉన్నాం దేవుని దగ్గరికి? కుంటి బలులు, గుడ్డి బలులు, గుడ్డివి, ఇంకా రోగంతో ఉన్న బలులు అర్పిస్తూ ఉన్నాం. ఏంటి బలులు ఈ దినాల్లో? ఆ దినాల్లో అంటే పశువులు ఇచ్చి బలు అర్పించాలి. ఈ దినాల్లో మన బలి ఏంటి? విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. విరిగిన మనసు ఏది మన జీవితాల్లో? ఏదో బలి అర్పించాలి కాబట్టి, ఏదో సంఘంలో ఆరాధన చేయాలి కాబట్టి ఇట్లా కుంటి బలులు, గుడ్డి బలు అర్పిస్తూ ఉంటాం.
దేవుడు చెప్తా ఉన్నాడు, కృంటివాడిని ఒకవేళ నువ్వు వాటిని నీ అధికారికి ఇస్తే నీ అధికారి ఊరుకుంటాడా? నీకున్న పై అధికారి దగ్గరికి నువ్వు ఇట్లాంటివి తీసుకుపోతే ఊరుకుంటాడా? వాళ్ళ దగ్గరికి మంచి పట్టకపోతావు, కానీ నా దగ్గరికి వస్తే ఎట్లాంటి ఏమి చాలామంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి పనికి రానివి పక్కన వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఏదైతే పనికి రాదో, ఫర్ ఎగ్జాంపుల్ కూరే ఉందనుకోండి, ఇప్పుడు నేనే ఉన్నా ఉదాహరణకి, మా ఇంట్లో ఒక కూర చేసి ఆ కూర నాకు నచ్చలేదు కాబట్టి నేను పక్కన వాళ్ళకి ఇస్తాను. నాకు నచ్చితే నేను ఇవ్వకపోతే, నచ్చింది ఇయ్యం కదా, నచ్చింది అసలే నచ్చితే తినేస్తాం మొత్తం, నచ్చకపోతేనే పక్కనోడి దగ్గరకు పోతూ ఉంటాయి ఆ కూరలు. మీకు అట్లా పంపించలేదులే నేను. అయితే అక్కడ విషయం ఏంటిదంటే చాలామంది మనస్తత్వం అట్లా, వాళ్ళకి నచ్చనివి పాడైపోయినాయి, వాళ్ళకి అవసరం లేని పక్కనోడికి ఇస్తాడు. అది అసలు ఉపయోగమేనా? అది నాకు చాలాసార్లు కూర మిగిలితే పడేనన్న పడేసి, కానీ ఎవరికి ఇయ్యను. నాకే నోటికి నచ్చినప్పుడు పక్కన వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? అది అవునా కదా? మన నోటికే చప్పగుండి కారం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? అందుకే పడేస్తా చాలాసార్లు. మంచిగా ఉంటే ఇస్తా, కానీ మంచిగా లేకపోతే నేను ఇయ్యను. పాడవడం కాదు, కూర మంచిగా లేకపోతే నేను ఇయ్యను. ఎందుకు? మనకు అవసరం లేనిది పక్కన వాళ్ళకి ఎట్లా అవసరానికి వస్తుంది అది? అవునా కదా? ఇట్లాంటివి చేయకూడదు మనం. మనకు అవసరం లేనివి, మనకి అక్కర్లేనివి ఇతరులకు ఇవ్వడం కాదు. ఇది నన్ను మనం చేసే బలులు కూడా అట్లనే ఉన్నాయి. దేవుని దగ్గరకు వచ్చి అమూల్యమైన బలు మనం ఆయనకు అర్పించట్లేదు. ప్రభు చెప్తా ఉన్నాడు, నేనే తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. మళ్ళీ ఏమంటా ఉన్నా, నిన్ను గనపరచలేదా ప్రభువా నేను పిలవలేదా? నీ పేట నేను అద్భుతాలు చేయలేదా? నీ మందిరానికి నేను రాలేదా? నియామక కొడుకులకి రాలేదా? ఎంత ప్రార్థన చేసా, ఎంత వర్షిప్ చేసినా అంటూ ఉపయోగం లేదు. ప్రభు ఇవన్నీ చూడాడు. నువ్వు నీతిగా నడుచుకుంటున్నావా, న్యాయంగా ఉంటున్నావా? కనికరం అంటేనే యేసుప్రభు కదా. యేసుప్రభు నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. ఇవన్నీ ఆయనను ప్రేమించకుండా నువ్వు ఆయన కొరకు ఎన్ని చేసినా దండగే. ఇది నన్ను చెప్పేది ప్రభు అదే. ఆయనను ప్రేమించకుండా, ఆయన సన్నిధిని ప్రేమించకుండా మనం దేవుని యొక్క మనలో ఎంత పని చేసినా, 10వ వంతు చెల్లించినా, దశమ భాగాలు ఇచ్చినా వాటి వల్ల మన వల్ల వాటిని అంగీకరించడు ఆయన. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు, నేనే తండ్రిని అయితే, నేనే నీ ప్రభువునైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నువ్వు నన్ను ఘనపరుస్తున్నావా లేదా? నా దగ్గరికి నువ్వు ఎట్లా వస్తున్నావు? ఎట్లాంటి బలులను తీసుకొని వస్తున్నావు? ఎట్లా ఉంటున్నావు నువ్వు నా దగ్గర? నా ముందర నువ్వు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నావు? ఇంతే కదా దేవుడు అడుగుతూ ఉన్నాడు నీ నుంచి. ఒక దినాన్ని నేను ఏం చేశాను అంటే, ఒక 3-4 సంవత్సరాల క్రితం పొద్దుట లేసి గబగబ చీపురు పట్టుకున్నా ఊడుద్దామని. నాకు ఈ స్వరం వినిపించింది, నేనే తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? లేవగానే చీపురు పట్టుకుని ఉరుకుతా ఉన్నావు. మరి ప్రార్థన చేసుకున్నావా? దేవునికి ఘనత చెల్లించినావా? దేవునికి మహిమ చెల్లించినవా నువ్వు? నాకు భలే స్పష్టంగా దేవుడు మాట్లాడింది ఆ రోజున, నేనే తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఇది మన జీవితం. ఆయన ఘనపరచం మన జీవితాల ద్వారా. మన జీవితాల ద్వారా ఆయనకి సమయాన్ని ఇవ్వం, కానీ వస్తూనే ఉంటాయి. ఇక దేవుని మందిరానికి వస్తూ ఉంటాం, పెద్ద పెద్ద బోధలు చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటాం. వీటిని మన నుంచి ఆయన అంగీకరించడానికి కోరేది ఒకటే, ఏంటిదంటే మన నుంచి ఆయన ఘనత పొందాలా. ఎందుకంటే నేనే దేవుడను, మరి ఎవరికి నా నామం ఇచ్చేవాడు నేను కాదు. అందుకనే ఆయన కూడా ఎట్లా చూడండి, కీర్తనల గ్రంథము, కీర్తనలు 8వ అధ్యాయము, కీర్తనలు 8వ అధ్యాయము 4-5 వచనాలు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి. దేవుడు ఎట్లా చేశాడంట అక్కడ? దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా నేను చేశాను, నాతో సమానంగా నేను చేయలే. ఎందుకంటే ఆయనకి రావాల్సిన మహిమ, ఆయనకి రావాల్సిన స్తోత్రం ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాదు. యెషయా గ్రంథం 42:8 ప్రకారం, నేనే దేవుడను, నాకు రావాల్సిన మహిమ నేను వేరొక వానికి ఇచ్చేవాడని నేను కాను. అందుకే దేవుడు మనల్ని కూడా ఎట్లా చేశాడంట, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాం. కాబట్టి దినాన మన యొక్క జీవితాల ద్వారా, దేవుడు మనకిచ్చిన సౌందర్యం ద్వారా దేవుని మనం ఏం చేయాలా? మహిమపరచాలా. ఈ రాజు నీ ప్రభువు, అతను నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి మాత్రమే నమస్కరించాలి. దేవుడికి మనకిచ్చిన సౌందర్యాన్ని ఆధారం చేసుకొని మనం గర్విస్తే, లూసిఫర్ ఎట్లయితే దేవుని యొక్క సన్నిధిలో నుంచి పడద్రోయబడ్డాడో, ఒక దినం మన పరిస్థితి కూడా అదే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతో జాగ్రత్త కలిగి, భయం కలిగి, దేవుడు మనకిచ్చినట్టు సౌందర్యాన్ని బట్టి ఆయన స్తుతించే వారంగా, ఆయన ఘనపరిచే వారంగా మనం ఉండాలి. దేవుని ప్రేమించకుండా, దేవునికి ఘనత ఇవ్వకుండా మనం ఎన్ని పనులు చేసినా అవన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు,
అతనికి మాత్రమే మనము నమస్కరించాలి, దేవుని దగ్గరే నమస్కారం చేయాలి. అందుకనే కీర్తనలు 95వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనలు 95:7. కీర్తనలు 95:7. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము. ఎవరికి సాగిలపడాలా? ఎవరికి సాగిలపడాలా? మన దేవుడైన యెహోవాకు మాత్రమే సాగిలపడాలా. ఒకసారి సండే స్కూల్లో చెప్పేటప్పుడు అంతకుముందు వారం ఇదే చెప్పాను నేను. మనం ఎవరికి కూడా మనుషులకి సాగిలపడద్దు, ఎవరి కాళ్ళు మనం రొక్కొద్దు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పుట్టినరోజు వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ ఆ కాళ్ళ దగ్గర ఇట్లా మొక్కుకొని అక్షింతలు జల్లించుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, నేనే దేవుడని, నాకు తప్ప ఎవరికి సాగిలపడద్దు. ఇదొక ఆజ్ఞ. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఇదొక ఆజ్ఞ. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ. ఆయనకు మాత్రమే మనం సాగిలపడాలి, ఆయనకే మ్రొక్కాల, ఎవరికి మ్రొక్కొద్దు. ఉదాహరణకి ఒక విషయం చూపించా. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఉంటాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై వంగి నమస్కారం చేశాడా హామానికి? చేయలే. ఎంతో ప్రత్యేకంగా ఉన్నాడు కదా అని చెప్పినప్పుడు ఈ మధ్యనే జాయ్ వాళ్ళు ఒక సీన్ చూసారు. ఏమని? కాళ్ళకు మొక్కడం. ఇంకో ఇట్లాంటిది కదా నువ్వు చేయొద్దని చెప్పిందని అడుగుతా ఉన్నారు నన్ను. ఈ పనే కదా నువ్వు చేయొద్దని చెప్పిందంటే ఆ పనే. ఎవరికి కూడా మనం సాగిలపడవద్దు, ఎవరికి మనం నమస్కారం చేయవద్దు. ఎవరికి సాగిలపడాలా? దేవునికి మాత్రమే సాగిలపడాలా. ఆఖరికి ప్రకటన గ్రంథంలో ఈ యొక్క యోహాన్ దగ్గరకు కూడా దేవదూత వచ్చినప్పుడు దేవదూత ఏమని చెప్తుంది? వద్దు సుమి, నువ్వు నాకు సాగిలపడవద్దు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 22:9. 8వ వచనం కూడా చదవండి. యోహాను, నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తులైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథముందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసులను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. దేవదూత. ఆఖరికి యోహాను కూడా దూత పాదముల మీద పడిపోతూ ఉంటుంది. దూత ఏమంటుంది? వద్దు సుమి, నేను కూడా నీతో సహదాసులను, నువ్వు నాకు నమస్కారము చేయవద్దు. ఏంటంటే ఆజ్ఞ. నీ దేవుని యెహోవాకు మాత్రమే నువ్వు మొక్కాలా, ఆయనకు మాత్రమే సాగిలపడాలా, ఇంకెవరికి సాగిలపడవద్దు. ఆయనకి రావాల్సిన మహిమను వేరే వాళ్ళకి మనం ఆపాదించొద్దు. అందుకే అపోస్తల కార్యంలో కూడా ఈ పౌలు తర్వాత బర్నబా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పూజారి యొక్క ఎడ్లను తీసుకొచ్చి బళ్ళు అర్పిస్తూ ఉంటే బట్టలు చెప్పుకుంటారు. అయ్యేలారా, మేము కూడా సాధారణమైన మనుషులమే, మాకు ఇట్లాంటివి చేయొద్దు, మాకు పూలదండలు వేసి మీరు మమ్మల్ని గణపరచవద్దు, మేము కూడా మీతో పాటు సామాన్యులమే. చూడండి అపోస్తల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవముల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ఇక్కడ వాళ్ళు ఒక అద్భుతం చేస్తారు. ఏమంటే లుస్త్రాలో ఆ బలహీన పాదములు ఉన్న వ్యక్తిని స్వస్థపరుస్తారు. పరిచినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అమ్మో వీళ్ళు దేవుళ్ళు అని చెప్పేసి వాళ్ళని గణపరచుదామని సాధారణంగా ఏం చేస్తారు, బయట వాళ్ళు అయితే దేవుళ్ళకి ఏం చేస్తారు, పూలదండలు అల్లి మంచి పూలను తీసుకొచ్చి వాటికి పెడతా ఉంటారు. దేవుళ్ళకి పూజలు చేసి నమస్కారం చేస్తూ ఉంటారు. అట్లనే వీళ్ళు కూడా దేవుళ్ళే అని చెప్పి వాళ్ళు ఆ పూజారి యొక్క ఎడ్లను పూదండలను తీసుకొచ్చి వాళ్ళకి దేవుళ్ళగా చేద్దామని చేస్తున్న క్రమంలో బట్టలు చింపుకుంటారు పౌలు బర్నబాలు. అయ్యేలారా, మేము కూడా మీ వంటి మనుషులమే. దేవదూత అనంగలేని మనుషులం ఏ పాటి వారం? అవును కదా. దేవదూత ఈ సంగతులన్నీ ఆ యోహాను భక్తునికి చూపించినప్పుడు యోహాను భక్తుడు దూత పాదం దగ్గర సాగిలపడితేనే దూత వద్దన్నది. కారణం ఏంటి? నేను కూడా సహదాసుడను, నువ్వు నాకు సాగిలపడవద్దు. మరి ఈ దినాల్లో చూస్తే దేవుని యొక్క బోధకులు కానీ దేవుని యొక్క ప్రజలు కానీ ఎట్లా ఉన్నారు? ఇట్లా అంటున్నారా? అయ్యా వద్దయ్యా, మాకు నమస్కారం చేయొద్దు, మాకు చాలామంది వచ్చి పాపం ఆ సేవకుల కాళ్ళ మీద పడుతుంటే వాళ్ళ తల మీద చేతులు పెట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎంత బాధ అనిపిస్తుందో. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళే దేవుళ్ళు, అయ్యగారులే దేవుళ్ళు, స్వస్థపరిస్తే అయ్యగారులే దేవుళ్ళు ఇట్లా అని చెప్పి అయ్యగారులను పూజలు చేస్తూ ఉంటే అయ్యగారులకి ఈ స్వభావం ఉంటుందా?
వాళ్ళు హృదయాన్ని చింపుకోగలుగుతున్నారా? మేము కూడా మీలాంటి వాళ్ళమే నాయన, దేవుడు ఇస్తే తప్ప మేమేం చేయలేకపోతున్నానని వాళ్ళు దూరం జరుగుతూ ఉన్నారా? కావాలంటే ఇంకా వంగబెట్టి మరి కాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నారే తప్పితే ఎవరు కూడా ఈ మాటలు లక్ష్య పెట్టట్లు. ఒక దినాన వాళ్ళకి ఏముంది? తీర్పు ఉంది. 2 పేతురు 2వ అధ్యాయం ప్రకారము ఒక దినాన తీర్పు వాళ్ళ కోసం సిద్ధం చేయబడింది. దేవదూతలకే తీర్పు తీర్చిన వాడు వాళ్ళని విడిచిపెడతాడా? ఆయనకి రావాల్సిన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. కనీసం మానవులు ఎట్లా చేశాడు? కొంచెం తక్కువగానే చేశాడు. ఆయనతో సమానంగా కూడా చేసుకోలే. కారణం ఏంటంటే ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆయనకు మాత్రమే మహిమ రావాలా, ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలా, ఆయన మాత్రమే ప్రేమించాలా, ఆయన మాత్రమే ఘనపరచాలా. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మొత్తం ఆయన నుంచి పొందుకొని ఆయన్ని విడిచిపెట్టి ఇతరులను వెంబడిస్తూ ఉంటాం, మనుషులను వెంబడిస్తూ ఉంటాం, మనుషులకు పూజలు చేస్తూ ఉంటాం, మనుషులను గొప్ప వాళ్ళగా ఎంచుకుంటూ ఉంటాం. అయితే ప్రభువు చెప్తా ఉన్నాడు ఏమని? నేను నీ ప్రభువుని. ప్రభు అంటే అర్థం ఏంటి? లార్డ్ కదా. ప్రభు అంటే ఆయన ప్రభుత్వం క్రింద మనం ఉండాలా. ప్రభు అంటే ఆయన చెప్పిందే చేయాలా. ఆయన చెప్పినవన్నీ చేయకుండా మన ఇష్టానుసారంగా చేసుకుంటూ చేస్తే ఒక దినాన్ని ఏముంది? తీర్పు మన కొరకు సిద్ధంగా ఉంది. కాబట్టి జాగ్రత్త. దేవుని యొక్క ప్రజలంగా దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాలని కాపాడుకోవాలి. విగ్రహాలకు చెందనేయకూడదు. ఆ వస్త్రాలను తీసివేయకూడదు. ఆయనకి రావాల్సిన మహిమను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఆఖరికి పాస్టర్లైనా సరే, సేవకులైనా సరే దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళకి ఇవ్వకూడదు. అందుకనే చివరికి ఒక మాట, న్యాయాధిపతుల్లో యెఫ్తా కుమార్తె ఉంది. తెలుసు కదా మీకు? ఏ అధ్యాయంలో ఉంటుంది యెఫ్తా గురించి? న్యాయాధిపతులు న్యాయాధిపతులు ఏ అధ్యాయంలో ఉంటుంది యెఫ్తా గురించి? 11వ అధ్యాయంలో యెఫ్తా గురించి ఉంటుంది. అయితే యెఫ్తా ఎవరి మీద విజయం పొందుకొని వస్తూ ఉంటాడు? అమ్మోనీల పైన విజయం పొందుకొని వస్తున్న క్రమంలో తన యొక్క కుమార్తె తంబురను చేతబట్టుకొని నా తండ్రి గెలిచిండని స్తుతి చేయదు. అక్కడ ఏమైనా స్తుతి చేస్తుంది యెఫ్తా కుమార్తె. ఎంత జ్ఞానం గలది యెఫ్తా కుమార్తె. దొరికిందా మాట? చదువు. ఏమనంటది యెఫ్తా కుమార్తె? న్యాయాధిపతులు 11వ అధ్యాయము. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. చూడండి 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడు. నాయన నువ్వు కాదు జయం పొందింది, నాయన గారు ఇక్కడ జయం పొందింది, యెఫ్తా గారు ఇక్కడ జయం పొందింది. ఏమని కీర్తన చేస్తూ ఉంది యెఫ్తా కుమార్తె? ఏమని? యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. ఎంత గొప్ప కుమార్తె యెఫ్తా కుమార్తె! ఎంత గ్రహింపు ఉందా యవనస్తులైన కుమార్తెకి! తండ్రి విజయం పొందొస్తూ ఉంటే తండ్రిని మహిమపరచట్లే యెఫ్తా కుమార్తె. ఎవరిని మహిమపరుస్తూ ఉంది? దేవుని. యెహోవా వలన శత్రువులపైన పగ తీర్చుకొని వస్తున్నాడు నా తండ్రి అని చెప్పి దేవుని కీర్తిస్తూ ఉంది. ఇది దేవునికి రావాల్సిన మహిమ. యెఫ్తా కుమార్తె నిజంగా ఎంత జ్ఞానం గలది! తండ్రి విజయం పొందుకొని వస్తూ ఉంటే తండ్రిని గనపరచట్లేదు, కానీ యెహోవా చేత మాత్రమే ఈ కార్యం జరిగిందని దేవుణ్ణి స్తుతించగలుగుతూ వచ్చింది. ఇట్లాంటి జీవితం దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు. దేవుని మహిమపరిచే వారంగా, దేవుడు మనకిచ్చిన ఈవులను బట్టి ఆయన్ని కీర్తించేవారు అట్లా ఉండాలి. తప్పితే ఆయన ఇచ్చిన ఈవులన్నీ మంచిగా పొందుకొని మంచిగా వాటిని అనుభవిస్తూ నా బలం చేతిని సంపాదించుకున్న నిన్న ఒక విషయం జరిగింది మా ఇంట్లో. ఏంటిదంటే జాయినుడు ఊరికే డాడీ తిడుతూనే ఉంటాడు ఏం తెలుసుకోకుండా అని చెప్పి అన్నానని వాడు అంటా ఉంటే వాళ్ళ నాయనమ్మ అన్నది కదా, అరే మనకు అందరికీ తిండి పెట్టేవాడు పోషకుడు ఆయనే కదా, ఒక మాట అంటే ఏముంది పడాలని అన్నది. అప్పుడు సాత్విక అన్నది, ఎవరు మా అన్నం పెట్టేది, నాన్న పెట్టేది, ఉద్యోగం ఇచ్చింది ఎవరు నాన్నకి? నాన్నకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుని అనాలి కానీ నానబెడుతున్నాను అంటున్నవేందని అన్నది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎవరికి రావాల మహిమ? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, చదువులలో జ్ఞానం ఇచ్చాడు, దేవుడు ఉద్యోగం బట్టి మనం తింటున్నాం. అంతే కాకపోతే నాన్న చేసేది ఇక్కడ ఏమీ లేదు. ఈ గ్రహింపు ఉంటే మనకి చాలు. ఏది ఉన్నా సరే మన జీవితాలలో, మన జీవితాలను బట్టి దేవునికి మహిమ రావాలి. ప్రభు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా. కానీ అన్నయ్యలు ఏం చేస్తూ ఉంటారంటే ఇది మర్చిపోయి నా సామర్థ్యం ఎన్ని గంటలు కష్టపడి చదివానో తెలుసా? ఫస్ట్ దేవుని పైన ఆధారపడతారు. దేవుడు జాబ్ ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఏమంటారు తెలుసా? రోజుకి 14 గంటలు
చాలా కష్టపడ్డా. అంతకు మించి దేవుడు నాకు సహాయం చేసినని ఎవ్వరు చెప్పరు. దేవుని నుంచి సహాయం పొందుకుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పొందుకొని మహిమ ఎవరికి తెచ్చుకుంటారు? వాళ్ళకే తెచ్చుకుంటారు. మనకి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? నీకు సామర్థ్యం ఇచ్చింది ఎవరు? అందుకే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు దేవుడు మోషే ద్వారా. ఏమనంటే, మీరు ఆ కనాను దేశంలోనికి పోయిన తర్వాత మా శక్తి, మా బలము మాకు ఇంత సామర్థ్యం కలగజేసిందని అనుకుంటారో ఏమో. చాలా జాగ్రత్త. మీరు మదించి, ఈ మాట చాలా భయంకరంగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము ఇక్కడ 13, 14 వచనాల్లో ఉంటుంది చూడండి. మంచి నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను మర్చెదవేమో జాగ్రత్త. ఇంకొక మాట కూడా 18వ వచనంలో, కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకునవలెను. 17వ వచనం, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందరేమో జాగ్రత్త. మీ శక్తి చేత, మీ సొంత సామర్థ్యం చేత, మీ బలము చేత మీరు ఈ దేశంలోనికి రాలేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన మనసులో ఏమైపోతే మరిస్తే ఒక్కొక్కసారి దేవుని మర్చిపోతాం మనం. ఉన్న సౌకర్యాలను బట్టి, నా బాహుబలము, నా శక్తి, నేను కష్టపడబట్టి నేను ఇంత సంపాదించుకోగలను అని అనుకుంటున్నావో ఏమో. చాలా జాగ్రత్త. మనసు మరించి దేవుని మర్చిదివేమో జాగ్రత్త. నీ సామర్థ్యం చేత, నీ శక్తి చేత నువ్వేం దీన్ని పొందుకోలే. కేవలం దేవుని దయాన్ని గుర్తుపెట్టుకో, దేవుని యొక్క కనికరమని గుర్తుపెట్టుకో. దేవుని జ్ఞాపకం చేసుకోవద్దు, నీకు ఈ స్థితి లేదని గుర్తు చేసుకో. అందుకే దేవుడు మోషే ద్వారా తన ప్రజలకి మాట సెలవిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అంతా సౌకర్యంగా ఉన్నప్పుడు మీ మనసు ఏమైపోతుంది? ఖచ్చితంగా మదిస్తుంది. మదించడం అంటే అర్థం ఏంటి? మీ మనసు మదించి అంటే వాడికి మదం ఎక్కువ అంటే అర్థం ఏంటి? గర్వమనో పొగరనో కూడా వస్తుంది మదం అంటే. అది వాడికి బాగా మదం పట్టింది అంటే అర్థం ఏంటి? వాడికి చాలా గర్వం, పొగరెక్కింది బాగా వాడికి. మనిషి కనబడుతున్నా వాడికి కనబడట్లే, పట్టించుకోకుండా పోతా ఉన్నాడు అంటే పొగరు. మీరు కూడా ఇట్లా చేస్తారేమో జాగ్రత్త. మీకున్న సౌకర్యాలను బట్టి మీ మనసు మదించి, మా శక్తి చేత, మా సామర్థ్యం చేతనే మాకు ఇది కలిగిందని అనుకుంటారేమో జాగ్రత్త. మీ శక్తి చేత, మీ క్రియల వల్ల కలిగినది కాదు ఇది. దేవుడు మీకు జ్ఞాపకం చేసుకుని దేవుని భాగ్యం ఇస్తేనే మీరు భాగ్యవంతులయ్యారు తప్పితే మనం సొంతంగా సంపాదించుకుంది ఏది లేదు. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎఫ్తా కుమార్తె వలె ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే, దేవుడు ఎట్లాంటి పరిస్థితిని విజయం ఇచ్చినా సరే మనుషులను పొగడకూడదు. మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాలైనా సరే మనుషులను ఎప్పుడు కూడా మనము పొగడద్దు. మాకు ఒక సేవకుడు ఉండేవాడు, ఒక అన్న. ఏమని చెప్పేటోడు తెలుసా? నువ్వు ఒకళ్ళని పొగడద్దు, ఒకళ్ళ చేత పొగడించుకోవద్దు అనేవాడు. ఒకళ్ళు నువ్వు పొగడద్దు. చాలామంది వ్యర్థంగా పొగుడుతూ ఉంటారు. నేను చాలా అందంగా ఉంటావు తెలుసా, నేను ఈ డ్రెస్సులు బాగుంటాయి తెలుసా, ఇంట్లో ఉట్టినే ఊరికనే. అయితే ఆయన అంటాడు కదా, నువ్వు ఎవరిని పొగడద్దు, అట్లని ఎవరి చేత నువ్వు పొగిడించుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. పొగిడితే ఏమొస్తుంది? గర్వం వస్తుంది, శ్రమ. మనల్ని కొనియాడుతూ ఉన్నప్పుడు, మనల్ని పొగుడుతూ ఉంటే మనకు శ్రమ రావాలి. బైబిల్లో ఉంది ఆ మాట. ఇతరులు మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నప్పుడు, మిమ్మల్ని గొప్ప చేస్తూ ఉంటే మీకు శ్రమ. అట్లా చేయకూడదు మీరు. అందుకే ఆ భక్తుడు, ఆ సేవకుడు అట్లా చెప్పేవాళ్ళు మాకు. కాబట్టి జాగ్రత్త. ఆ యెఫ్తా కుమార్తె వాళ్ళే కుటుంబంలో నేను పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే మాకు ఈ వ్యక్తి ద్వారా మాకు సహాయం చేసిందని చెప్పాలి. కానీ ఆ వ్యక్తి లేకపోతే మాకు ఈ సహాయం లేకపోతే కష్టమయ్యేదండి. దేవుళ్ళలాగా వచ్చాడండి ఆ వ్యక్తికి ఆపాదించకూడదు దేవుని యొక్క మహిమని. తన యొక్క సొంత మహిమని ఎవరికి ఇచ్చేవాడు కూడా కాదు. కాబట్టి జాగ్రత్త. ఏం చేయాలంటే, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. మనకి పరిపూర్ణమైన సౌందర్యం ఆయన వల్లనే మనకు కలిగినది. కాబట్టి మనం ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి, ఆయనకు మాత్రమే సాగిలపడాలి. మనుషులు అయితే సాగిలపడవద్దు, మనుషుల్ని మహిమపరచొద్దు, మనుషుల్ని గొప్ప చేయవద్దు. ఒకవేళ మనుషుల ద్వారా మనకు సహాయం కలిగినా సరే, దేవుని ద్వారా ఈ మనుషులు ప్రేరేపించడం మాకు సహాయం చేసినని చెప్పాలి తప్పితే ఈ మనుషుల ద్వారా మేము ఆదుకొనబడ్డామని మాత్రం మనుషులకి మహిమ చెల్లించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాజు మన ప్రభువు కాబట్టి, ఆయన మన యొక్క సౌందర్యాన్ని కోరినవాడు కాబట్టి ఆయన నమస్కరించే వాళ్ళంగా, ఆయన మనకు తండ్రి కాబట్టి ఆయన గణపరిచే వారంగా మనము ఉండాలి. మన జీవితాలు ఆయనకు మాత్రమే సాగిలపడాలి, ఆయనకు మాత్రమే మ్రొక్కాల, ఆయన మాత్రమే పూజనీయుడు, కొనియాడబడదైన వాడు. నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో మిర్యాం అదే స్తుతిస్తుంది. వేలుపుల్లో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలకు నువ్వు యోగ్యుడు. ఆయన యోగ్యుడు కాబట్టి నువ్వు ఆయన స్తుతి చేయొచ్చు, ఆయన కీర్తిని నువ్వు ప్రశంసించవచ్చు. తప్పితే మనుషులు ఎవరు కూడా యోగ్యులు కాదు ఈ దినాలు కాదు, ఎప్పటికైనా సరే. దేవుని కంటే మనుషులు యోగ్యులు ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి మన జీవితాల ద్వారా దేవుని మహిమపరిచే వాళ్ళంగా, మన యొక్క సౌందర్యాన్ని ఆయనకిచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. మనుషులకి ఇవ్వకూడదు మన సౌందర్యాన్ని.
మన సౌందర్యాన్ని ఆయనకి ఇచ్చేవాళ్ళంగా, ఆయన పూజించే వారంగా, ఆయన దగ్గర సాగిలపడే వారంగా, ఆయనకు మహిమను ఆపాదించే వారంగా మనం ఉంటే ఇది మనకెంతో మేలు. అట్లా మనం జీవించాలని ప్రభు యొక్క కోరిక. ప్రార్థన చేసుకుందాం.